హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెవెన్లీ హోమ్లీ. ఈ రోజు నేను మీ అందరి నోట్లో తీపి చేసే స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. గులాబ్ జామున్ అంటే ఇష్టం లేని వారు ఎవరన్నా ఉంటారా? మరి ఇంకెందుకు లేటు, పర్ఫెక్ట్ అయిన గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్లేట్లో ఇన్స్టంట్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకోండి. ఇందులోకి కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ మెత్తగా కలుపుకోండి. మనం చపాతీకి ఎలా పిండిని కలుపుకుంటామో అలాగే కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని మెత్తగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని ఒక 2 to 3 minutes పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం షుగర్ సిరప్ని తయారు చేసుకుందాము. షుగర్ సిరప్ కోసం 1 glass షుగర్కి 1 glass వాటర్ని యాడ్ చేసి బాయిల్ చేసుకోండి. షుగర్ అనేది వాటర్లో టోటల్గా మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ తిప్పుతూ ఉండండి. షుగర్ వాటర్ లో పూర్తిగా మెల్ట్ అవుతుండగా కొద్దిగా ఇలాచీ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ సిరప్ అనేది మరీ తీగ పాకంలా కాకుండా మరీ పల్చగా కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పిండిని తీసుకొని ఒక్కసారి ఇలా ఒత్తుకొని చిన్న బాల్స్ లా చేసుకోవాలి. మనం ఇలా చిన్న ఉండలు చేస్తున్నప్పుడు పగులు లేకుండా గట్టిగా ఒత్తుతూ బాల్స్ చేసుకోవాలి. అప్పుడైతేనే మనం డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు అవి విచ్చుకోకుండా ఉంటాయి. ఇలా పిండినంతటిని చిన్న బాల్స్ లాగా చేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని తీసుకొని మనం పక్కన పెట్టుకున్న పాకంలో వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ అయిన గులాబ్ జామున్ రెడీ అయిపోయింది. ఇంకెందుకు లేటు, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.